హాయ్ హలో నమస్తే, యూఆర్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. దిస్ ఇస్ మీ లక్కీ. సొంత ఊరు అండ్ మనుషుల్ని వదులుకొని అసలు ఫారెన్కి వెళ్ళాలని ఎవరు అనుకుంటారు? కానీ పేరెంట్స్ ఏమో పిల్లలు బాగా చదువుకొని ఫారెన్లో సెటిల్ అయితే బాగుండు అనుకుంటారు. సో ఇలాంటి ఒక అందమైన కాంటెంట్తో ఒక వెబ్ సిరీస్ మన ముందుకు వస్తుంది, అదే హోమ్ టౌన్. ఎస్, సో ఈ హోమ్ టౌన్కి సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. అండ్ ఈ సిరీస్లో రాజీవ్ కనకాల గారు తన అద్భుతమైన పర్ఫార్మెన్స్తో మనల్ని అలరించబోతున్నారు. సో రైట్ నౌ ఐ హ్యావ్ ద టీమ్ విత్ మీ. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ దెమ్. హాయ్. హలో లక్కీ గారు. నమస్తే. నమస్తే, హౌ ఆర్ యూ? ముందుగా మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. సో హోమ్ టౌన్ ట్రైలర్ చూసిన తర్వాత మా హోమ్ టౌన్కి వెళ్ళొచ్చిన ఫీలింగ్ వచ్చింది. మాకు వెళ్ళి వచ్చిన ఫీలింగ్ వచ్చిందా, వెళ్ళాలనిపించిందా? వెళ్ళాలనిపించింది. ఆ ట్రైలర్లో ఒక రౌండ్ వేసుకొని వచ్చేసానేమో నేను మా హోమ్ టౌన్కి అనిపించింది. ఓ, మీరు రెండు రకాలుగా కవర్ చేశారు. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా చాలా బాగుందండి. క్లాసీగా ఒక బ్యూటిఫుల్ సిరీస్ మేము చూడబోతున్నాం. ఆహాలో స్ట్రీమ్ కాబోతుంది April 4th అని ఒక మంచి ఫీలింగ్ అయితే వచ్చింది చూడగానే. దాంట్లో ఒక ఫస్ట్ విషయం ఏంటంటే మీరు తెలంగాణ స్లాంగ్ని ప్రెజెంట్ చేశారు కదా, ద వే యూ లైక్ దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం కానీ మీ యాక్షన్ సీక్వెన్స్ కానీ చాలా నచ్చేసింది. సో దీనికోసం మీరు స్పెషల్గా అంటే ఆ స్లాంగ్ని ఓన్ చేసుకోవడానికి ఎటువంటి వర్క్ ఏమైనా చేశారా? నేను పెద్దగా ఏమీ చేయలేదు, ఎందుకంటే నేను పుట్టి పెరిగింది హైదరాబాదే కాబట్టి నాకు తెలంగాణ అన్నది చాలా ఈజీగా వచ్చేది. పైగా చిన్నప్పుడు కూడా నేను తెలంగాణ డైలెక్ట్తో ఉన్న ప్లేస్ కూడా చేసి ఉన్నాను. కుక్క అన్నది ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన అది పక్కా, ఇంకా డీప్ కరీంనగర్ ఆ స్లాంగ్ అది. సో అలాంటివన్నీ చేస్తున్నాను కాబట్టి నేను ఏం పెద్ద కష్టపడలేదు. అండ్ అఫ్ కోర్స్ దీనికి ముందు నేను ఆల్రెడీ లవ్ స్టోరీ అని ఒకటి చేశాను, శేఖర్ కమ్ముల్ గారి సినిమా. దాంట్లో తెలంగాణ డైలెక్ట్. సో నాకేం పెద్ద కష్టం అనిపించలేదు, నాకు ఈజీ, నాకు వచ్చు కదా, ఈజీ. ఎస్, అది చక్కగా ఓన్ చేసుకున్నట్టు చాలా చక్కగా అనిపించింది. అసలు మీరు చెప్పాలి 1 by 1 మీకు ఎలా అనిపించింది సార్తో వర్క్ చేయడం? నాకైతే మజా వచ్చింది త్రూ అవుట్. ఎందుకంటే సీన్స్ కాంబినేషన్స్ ఎక్కువ ఉండే, యానీకి నాకు సార్కి మంచి కాంబినేషన్స్ ఉండే. సో నేను ఝాన్సీ మ్యామ్తో సార్తో అసలు ఫుల్ ఫన్ ఉండే. సార్ మీరు అన్నట్టు ఆ డైలెక్ట్ నాకు కూడా కొత్త సార్ అట్లా వినడం, అండ్ ఫన్ పార్ట్ బాగుంటుంది, మీరు చూస్తే విల్ హ్యావ్ ఫన్. యా. ఎస్. అండ్ దిస్ ఇస్ మై సెకండ్ టైం నేను సార్తో వర్క్ చేయడం. ఫస్ట్ టైం ఏంటి? అతిథి సార్, అతిథి సార్, అతిథి అప్పుడు నాకు తెలిసి ఇంత ఉంటుంది. అదే చెప్తున్నాను. అప్పుడు చిన్నప్పుడు అండ్ ఇప్పుడు అంటే రాజీవ్ సార్తో వర్క్ చేయడం అంటే చిన్నప్పుడు చేసిన వాళ్ళతో మళ్ళీ చేయడం అనేది చాలా ఒక గుర్తు చేస్తుంది చిన్నప్పుడు మూమెంట్స్, మెమరీస్ అన్నీ కూడా. సో ఈ సిరీస్లో చేస్తున్నప్పుడు ద ఫస్ట్ థింగ్ దట్ ఐ లవ్ అబౌట్ రాజీవ్ సార్ అండ్ ఝాన్సీ మ్యామ్ ఇస్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండ్. వాళ్ళు ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నారు. ఇట్ ఫీల్స్ లైక్ టామ్ అండ్ జెర్రీ లానే ఉంటుంది. వాళ్ళు ఆన్ సెట్స్ ఎప్పుడున్నా కానీ ఏదో ఒకటి అనుకుంటారు, ఏదో ఒకటి మాట్లాడతారు. అదంతా కామన్గా చూడం మనం ఇండస్ట్రీలో, సీనియర్ యాక్టర్స్ అలా ఉండడం సెట్స్లో. అండ్ దే మేడ్ అస్ వెరీ కంఫర్టబుల్. వాళ్ళంతా జోవియల్గా అంత ఫన్గా ఉండడం వల్ల మేము ఎక్కడ కూడా మాకెక్కడ మా మొహమాటం ఉండేది కాదు, వీళ్ళతో ఇలా మాట్లాడచ్చా లేదా అనేది. ఇంకా ఫుల్ ఆన్ నాకు కొంచెమైనా ఉండేది కానీ బాయ్స్కి అయితే అసలు ఉండేది కాదు. వాళ్ళు ఇంకా చాలా చిల్గా మాట్లాడుతుండే. ఐ థింక్ సార్ అండ్ మ్యామ్ గేవ్ అస్ దట్ స్పేస్. ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ సార్. వండర్ఫుల్ అసలు. అండ్ రాజీవ్ గారితో లైక్ చెప్పాలంటే మాది మోతీనగర్ అనుబంధం. అదేంటి మాకు సెట్కి వచ్చాక తెలిసింది మా పని మంచి వాళ్ళ పని మంచి ఒకటే. ఇలాంటివి కూడా కనెక్ట్ చేస్తారా? జోక్స్ అబౌట్ సార్ నాకు ఎట్లా అంటే చాలా ఫ్రెండ్లీగా ఎవ్రీ డే ఇంకా మేము కూర్చున్నామంటే ఇంకా జోక్స్, ఒక బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ కూర్చుని ఎట్లా ఉంటుంది గోల అంటే అంటే వీళ్ళకి సీన్స్ ఎక్కువ ఉంటాయి. మాకు సార్తో ఏంటంటే కెమెరా బ్యాక్ సైడ్ అనమాట. సో ఎవ్రీ డే ఇంకా ఆయన మంచి ఫుడ్ తెప్పిస్తారు. ఎవ్రీ డే ఇంకా రోజు ఒక ఐటమ్ ఇది ఉండాలి, అది తిందాం, ఇది తిందాం. నేను ఇంకిద్దరం కూర్చున్నాం అంటే ఫుడ్ గురించే మొత్తం. నేను చెప్పడం మొదలు పెడితే అతను ఇంకా చెప్తాడు, మెన్యూ మొత్తం చెప్తాడు. సార్ అది కాదండి కుక్కట్పల్లిలో అని చెప్పేసి తను కూడా చెప్తుంటాడు. ఇంకోటి పలానా చోట పలానా అని. అతన్ని నేను జీవితంలో ఇంతవరకు నేను చేసిన యాక్టర్స్ని చాలామందిని ఒక కాలక్రమేణా మర్చిపోవచ్చు, కొన్ని ఏళ్ల తర్వాత చేసాం కదా అనుకోవచ్చు. నేను అనిరుద్ధిని మాత్రం నాకు 80 ఏళ్ళు 85 ఏళ్ళు ఒకవేళ 90 ఏళ్ళు అంతకాలం బతికితే
అప్పటి వరకు అందరికి డిమెన్షియా కూడా Alzheimer's ఆల్జీమర్స్ వస్తాయి కదా, అది కూడా రాదు ఇతని విషయంలో. అనిరుద్ధ్ అనగానే నాకు గుర్తొస్తుంది. ఎందుకు చెప్పనా యా ప్లీజ్. సార్ మీరేం సార్ పాయా తినడమే సార్, ఈ పక్కన మనకి హోటల్ ఉంది సార్, మరక్ తినండి సార్ అన్నాడు. అవునా, సూపర్గా ఉంది సార్ మరక్, మేము తెప్పిస్తా సార్. వద్దొద్దు, మేము ఎలాగో వెళ్తున్నాం కదా, సాయంత్రం తీసుకొని వెళ్తామని చెప్పేసి వెళ్ళి నేను కార్లోనే ఉన్నా, మా వాళ్ళని మా మేకప్ మీద పంపించాను. మా వాడికి హిందీ చాలా అద్భుతమైన హిందీ. లోపలికి వెళ్ళి మరక్ అన్నాడు. ఠీకే అన్న. ఆడు ఏదో చెప్పాడు, కిట్నా అన్నాడు. చే 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 మరక్ మరక్ గరం గరం అన్నాడు. వాడు పంపించాడు, తీసుకొచ్చాడు. అందరం ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయాం ఇంటికి. నేను ఇంటికి వెళ్ళి వేడి వేడిగా ఉంటే బాగా ఉంటుంది కదా తినడం. ఎక్కడో మలక్పేట నుంచి ఇటువైపు కోకాపేట దాకా కదా ఓపెన్ చేశాను. ఏంటది? నాకు డౌట్ అది బీఫ్ ఏమో అని డౌట్. ఓకే. పక్కన పెట్టేశాను. అమ్మ అనిరుద్ధు సూపర్గా ఉంటుంది, ఇంకోటి అని చెప్పి మా వాళ్ళంతా లొట్టలు వేసుకొని తినేసి ఆహా ఎలా ఉంది అని ఫోన్ చేసి అందరికీ. తింటే ఎలా ఉందంట, సార్ సూపర్గా ఉంది సార్, చాలా బాగుంది సార్ అని మా వాళ్ళు ఒక్కొక్కడు. ఏందే మీరు తిన్నది ఏమనుకుంటున్నారు పలాంది అంటే, అవునా. ఆ తర్వాత వాళ్ళ ఫీలింగ్ ఏం చేయలేరు కదా. ఇతను తప్పే లేదు, గుర్తు పెట్టుకోవడంలో తప్పే లేదు. యాక్చువల్గా అక్కడ లైక్ పీస్ చాలా పెద్దదిగా డీటెయిల్స్ నేను తర్వాత నెక్స్ట్ డే ఏంటి మా వాళ్ళకి ఇలా ఇచ్చారంట అంటే, అసలు మన దగ్గర ఉండదు కదా సార్ అది. వాళ్ళు ఏదో పొరవ ఇదే అయ్యి ఉంటుంది సంథింగ్ ఏదో. నెక్స్ట్ డే సెట్ మీదకి రాగానే సార్ బ్యాండ్. బట్ ఎవ్రీ డే సార్ అంటే సార్ లేని టైంలో అంటే ఒక బ్రో టైప్ చిల్లింగ్ ఉండేది అనమాట సార్తో. నేను సాయిరామ్ అని ఇంకొక అబ్బాయి, రోజు కామెడీ జోక్స్ సార్తో అలాగా ఎవ్రీడే. అండ్ అందరూ జనరల్గా 2 times న్యూ ఇయర్ సెలబ్రేట్ చేస్తుంటారు, న్యూ ఇయర్ జాన్కి అండ్ ఉగాది రోజు. మీరేమో 3 times అనుకుంటా. ఇప్పుడు ఓణం కూడా వస్తుందనే. విషు వస్తున్నట్టు విషు కూడా వస్తుంది. ఎస్. సో 3 times మీకైతే ధమాకా అసలు మామూలుగా లేదు. సో ఎలా అంటే జనరలీ ఉగాది సెలబ్రేషన్స్ ఎలా ఉంటుంది, మీ ప్లానింగ్ ఏ విధంగా ఉంటుంది? ఉగాది ట్రెడిషనల్ వేలో అండి. మాకు చిన్నప్పటి నుంచి మా అమ్మతో కూర్చొని ఎలాగైతే ఇల్లంతా శుభ్రపరచుకొని మామిడి తోరణాలు ఇంకోటి అన్నీ వేప తోరణాలతోటి అన్నీ నీట్గా మొత్తం డెకరేట్ చేసుకొని ఆ వేప పచ్చడితోటి ఆ రోజున ఆ పచ్చడి ఉగాది పచ్చడి తినకపోతే అసలు కుదరదు. ఇంకా పిండి వంటలు మిగతావి పులిహోరలు పాయసాలు ఇంకా అన్నీ ఉంటాయి, దద్దోజనాలు ఇంకా అన్నీ. మీరు చేస్తారా ఉగాది పచ్చడి? నేను చేయను, మా అమ్మ చేసేది ఉన్నంతకాలం ఆవిడ. తర్వాత సుమ చేస్తుంది, సో ఆవిడకి కూడా వచ్చు కాబట్టి. సో ఉగాది పచ్చడిలో మనం ఎలాగైతే షడ్రుచుల్ని ఆస్వాదిస్తామో, సో అలా ఒక్కొక్క రుచి గురించి నేను చెప్తాను. సో దానికి సంబంధించిన రిలేటబుల్ మెమరీ ఏదన్నా మీరు నాతో షేర్ చేసుకోవాలి. లైక్ తీపి, ఒక బ్యూటిఫుల్ మెమరీ చెప్పండి. తీపా? యా, ఫస్ట్ తీపితోనే స్టార్ట్ చేద్దాం. నా పెళ్ళి. వావ్, ఎంత చక్కగా చెప్పారు అసలు, 1 wordలో. వండర్ఫుల్ అసలు. చేదు అంటే ఇంకా కొంచెం సాడ్ విషయాలే చెప్పాలేమో, చేదుని స్కిప్ చేద్దామా? వగరు. వగరు, యా. ఏదన్నా మీరు అనుకోని సంఘటనలు ఏదన్నా జరిగిన ఉన్నాయా? ఉన్నాయి కదా, మేము అనుకున్నది జరిగాయి 2-3 రకాల యాక్సిడెంట్లు. ఓ కాబట్టి ఓకే. పులుపు, ఏదో అనుకుంటే ఏదో జరిగింది అనే సందర్భం. యాక్టింగ్ అసైన్మెంట్ కోసం వెళ్తే నేను ఏదో వస్తుంది అనుకున్నాను, అది దానికి ఇంకో రకంగా రివర్స్ అయింది. ఓకే ఓకే. సో ఉప్పు, ఇది లేకుండా అయితే మనం ఏ ఫుడ్ ఐటమ్ని ఎంజాయ్ చేయలేం. సో దీనికి సంబంధించి అసలు మీ జీవితంలో మీరు ఫుల్గా మీరు చాలా చక్కగా ఫీల్ అయిన మెమరీ ఏదైనా ఉందా? నేను చాలా చక్కగా ఫీల్ అయిన మెమరీ అంటే, నాకు ఊహ తెలిసిన తర్వాత నా ఫ్యామిలీ నాతో ఉండడం అనేది చాలా చక్కగా ఫీల్ అయిన మెమరీ. అంటే మా మదరు, ఫాదరు, నా చెల్లెలు అందరూ స్టూడెంట్స్తో కలుపుకొని తినడం ప్రతి పండక్కి. ఇప్పుడు ఒకళ్ళు కాదు, మేము మా ఇంట్లో ఒకళ్ళు కాదు, ఆ స్టూడెంట్స్ అందరూ కలిసి పండగ వచ్చినప్పుడు ఈ ఉగాది పచ్చళ్ళ దగ్గర నుంచి, పులిహోర దగ్గర నుంచి, దద్దోజనాల దగ్గర నుంచి, ఆవకాయ పచ్చళ్ళ దగ్గర నుంచి, అందులో వెల్లుల్లి దగ్గర నుంచి, అవన్నీ చాలా మెమరబుల్ ఇది.
అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత వెన్ యూ నో ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఇవన్నీ షడ్రుచుల గురించి ఇవన్నీ ఇంపార్టెన్స్ తెలుస్తాయి కదా, అప్పుడు చెప్తున్నా. సో కారం మీకు కోపం తెప్పించే విషయాలు ఏంటి అసలు? ఏదైనా ఒక విషయం చెప్పండి. కోపం తెప్పించడానికి ఏదైనా నేను చెప్పినప్పుడు కానీ అర్థం చేసుకోకుండా, అర్థం చేసుకోకపోయినా పర్లేదు, చేసుకోలేకపోయానంటే చెప్పేస్తే ఓకే, దాన్ని సమర్థించుకుంటూ ఇంకోటి అదే చెప్తారు. అలాంటప్పుడు బాగా కోపం వస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే నాకు ఇదివరకు బాగా ఉండేది కోపం. ఏదైనా అంటే చిన్న విషయానికి కరెక్ట్గా జరగకపోతే ఇమ్మీడియట్గా వచ్చేది, ఇమ్మీడియట్గా వెళ్ళిపోయేది. ముక్కు మీద కోపం అంటారు ఆ టైపు. బట్ ఎవరైనా సరిగా అర్థం చేసుకోకుండా, అర్థం చేసుకోకపోవడం కూడా తప్పు కాదు, సమర్థించుకుంటారు చూడండి, అది తప్పు. అక్కడ కోపం ఎక్కువ వస్తుంది. అండ్ అబద్ధాలు ఆడేసి మన మీదకి నేరాలు నెట్టేసి మన మీదకి మనం చేయని పనులకు అబండాలు వేసేసి చేస్తారు చూడండి, అప్పుడు అసలు ఇంకా విపరీతమైన కోపం వస్తుందేమో. అంటే వేడి కూడా వస్తుంది, నాలో సెగలు కూడా బయటకు వస్తుంటాయి, అంత కోపం వస్తుంది. ఓకే, అంటే ఎప్పుడైనా మీరు సార్ని సెట్స్లో సీరియస్గా చూసారా? ఎవరు సీరియస్లీ? సీరియస్గా ఏం చూడలేదు, అంటే ఎప్పుడు ఎక్కువ ఏం చూడలేదు. అంటే ఎక్కువ అంటే అసలు మాతోనే చిల్ అదే జోన్లో ఉంటుండే కాబట్టి. వండర్ఫుల్ కాంబినేషన్ అండి. ఝాన్సీ గారితో మీ కాంబినేషన్ అనేది చాలా సెటరేట్ అనిపిస్తుంది, అసలు మామూలుగా లేదు. మీ ఇద్దరి కోసం అన్నా మొత్తం కంప్లీట్గా కూర్చొని చూసేస్తాం ఇక మేము. మా ఇద్దరి కోసమే కాదు, ప్రజ్వల్ కోసం, యానీ కోసం, అనిరుద్ధ్ కోసం, ఆడుకోరున్నాడు చిచ్చోరా, ఆ సాయిరామ్ కోసం, ఆ తర్వాత హీరోయిన్ మెయిన్ శ్రావ్య ఆ అమ్మాయి కోసం, అందరి కోసం, ఇందులో ఉన్న ఆర్టిస్టులు అందరి కోసం చూస్తారు. వీళ్ళు అసలు మెయిన్ వెనక కనపడుతున్నారు చూడండి, ఆ ముగ్గురు, ఆ అమ్మాయి, ఆ ముసుగులో ఉన్న శ్రావ్య, యాక్చువల్గా వీళ్ళే. మేము ఓన్లీ సపోర్టివ్ మీన్స్. అయితే ఆఫ్కోర్స్ మీ ప్రేమ కొద్దీ మీకు మా మీద ఉన్న ప్రేమ కొద్దీ మా పేర్లు చెప్తున్నారు, కానీ వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు, మెయిన్గా వీళ్ళే. యా, అంటే మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడానికి కానీ ఆ ఝాన్సీ గారితో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది అసలు? అంటే నాకు ఇప్పుడు ఝాన్సీ గారితో కొత్త కాదుగా చేయడం, కొన్ని ఏళ్ల నుంచి ఆల్రెడీ చేస్తూ ఉన్నాను కాబట్టి. నేను ఝాన్సీ గారిని కలిసి చేయడం మొదలుపెట్టి అంటే 30 years అవుతుంది. మరి అప్పటి నుంచి చేస్తున్నాం అంటే ఉంటుంది కదా, మధ్యలో అఫ్కోర్స్ ఒక 10 years వరకు చేసాం, తర్వాత ఒక 20 years చేయలేదు. మొన్న ఈ మధ్య లాస్ట్ ఇయర్ కాకుండా లాస్ట్ బిఫోర్ ఇయర్ ఒక సినిమా చేసాం నేను ఝాన్సీ గారు. ఆ తర్వాత ఇది హోమ్ టౌన్ సిరీస్. సో ఎప్పుడు ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ ఇదే ఫీలింగ్. ప్లస్ ఆవిడతో ఉంటే కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది, ఇంప్రవైజ్ చేయగలుగుతాం. నేను ఝాన్సీ గారికి ఒకటి చెప్పగలుగుతాం, కొంతమంది ఆర్టిస్టులు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు నేను ఏదైనా ఇలా చేద్దామంటే వీడు మొత్తం అంతా ఆడు ప్రమోట్ అవ్వడానికి, ఆడు కనపడడానికి, చేసుకోవడానికి అనుకుంటారు కదా న్యాచురల్గా. ఇప్పుడు ఆవిడ చెప్పింది అనుకోండి, నేనేమనుకోవాలి, ఈవిడ ఇప్పుడు మనకి చెప్పింది, ఈవిడ కనపడడం కోసం ఇవంతా అని చెప్పేసి అనుకుంటాను. అది మా మధ్యన అలా ఎప్పుడు లేదు. ఇప్పుడు ఈ పర్టికులర్ హోమ్ టౌన్లో కూడా తను ఆ సీక్వెన్స్, తను ఉన్న దాంట్లో కూడా తను కనపడడం కోసం చెప్పలేదు, నేను కనపడడం కోసం చెప్పింది. రాజా ఇలా చేస్తే ఇలా బాగుంటుంది, ఇలా చేయని. అంత అలాంటి కైండ్ ఆఫ్ రిలేషన్, సచ్ ఏ సపోర్టివ్ ఫ్రెండ్ అసలు, రియలీ గ్రేట్. సో నేను ఇక్కడ అంటే ఆ పోస్టర్లో ఒకటి అబ్జర్వ్ చేశాను, 2013 క్యాలెండర్. ఏంటి అంటే ఆ ఎరాకి సంబంధించింది నాది? అంటే 2003లో స్టార్ట్ అవుతుంది. సో 2013లో 5th episodeకి వచ్చి 2013 టైం. మీసాలు లేనప్పుడు మొదలవుతుంది, ఆ తర్వాత మీసాలు గడ్డాలు వచ్చి ఎక్కడున్నావు బాబు, అదిగో ఇక్కడ ఉన్నాడు, అప్పటి వరకు 10 years. 10 years పైన జరిగే 5 episodes. ఓకే, 5 episodes. డ్యూరేషన్ ఎంత ఉంటుంది? 25 to 30 minutes యావరేజ్లో ఉంటుంది, బిట్వీన్ ఉంటుంది. ఓకే, అంటే ఎందుకు ఇంత షార్ట్ చేశారు అనిపిస్తుంది ఇప్పుడు నాకు. ఆబ్వియస్లీ ఐ థింక్ హుక్ అయి ఉంటారు చాలా, పక్కా, అదైతే షూర్, అదైతే పక్కా. అండ్ ఈ సిరీస్ వచ్చేసి మొత్తం హోమ్ టౌన్ ప్రాపర్గా మిస్ అయినప్పుడు కానీ, లేకపోతే వదిలేసి వచ్చినప్పుడు కానీ ఒక ఫీలింగ్ ఉంటుంది, చిన్న కడుపులో ఒక బెంగ ఉంటుంది, బుగులు అంటారు దాన్ని జనరల్గా. సో అది ఉంటుంది, అది ఉన్న ప్రతి ఒక్కరు వెనకాల తిరిగి చూసుకుంటే వాళ్ళకి ఆ మెమరీస్ అవి ఉంటాయి కదా. సో చిన్న బ్రష్ చేసినట్టు ఉంటుంది ఈ సిరీస్ చూస్తే. సో మీరు ఒకటి గ్లిమ్స్ ఒకటి రిలీజ్ చేసాం మేము అనౌన్స్మెంట్ అప్పుడు, దాంట్లో కూడా వాయిస్ ఓవర్లో అదే కన్వే చేసాం మేము, వదిలేసిపోతాం, ఏదో చేద్దాం, ఏదో అవుదాం అని చెప్పేసి హోమ్ టౌన్లోనే. బట్ ఎంత ఏం చేయడానికి పోయినా కూడా, మనం అబ్రాడ్ పోయినా ఏడికి పోయినా కూడా హోమ్ టౌన్ అనగానే ఒక సెన్సిటివ్ టచ్ ఉంటుంది అందరికి. సో మొన్న సంక్రాంతి అప్పుడు కూడా
అందరూ రీల్స్లో బ్యాక్ టు హోమ్ టౌన్ ఆంధ్రాకి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతుంటే ఆ రీల్స్ చూస్తుంటేనే బాగా అనిపిస్తుంది చూస్తుంటే గోయింగ్ బ్యాక్ టు దర్ హోమ్ టౌన్స్ అనేది. సో అది చూసినప్పుడు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది, అరే మనం చెప్పాలనుకుంటుంది కరెక్ట్, మంచి పాయింట్ అనేది. యా వీఆర్ హ్యాపీ విత్ ద ప్రోడక్ట్, లెట్స్ సీ. ఆబ్వియస్లీ ఇట్ విల్ హిట్, ఫర్ షూర్ ఇట్ విల్ హిట్. అయితే ఈ మొత్తం సిరీస్లో మీరు యాక్ట్ చేసేటప్పుడు డెఫినెట్లీ మీ బ్యూటిఫుల్ మెమరీస్ని మీరు గుర్తు చేసుకో ఉంటారు. సో మీకు బాగా కనెక్ట్ అయిన గుర్తు చేసుకునే మెమరీ ఏంటి అసలు? ఇక్కడ నేను హోమ్ టౌన్ అంటే నాకు హైదరాబాదేనండి. నేను పుట్టి పెరిగిందంతా ఇక్కడే కాబట్టి నా మెమరీస్ అంతా సంజీవ్ రెడ్డి నగరు, ఆ బంజారా హిల్స్, దాని చుట్టే తిరిగింది సాగర్ సొసైటీ. సో నాకు అయితే మా నాన్న పుట్టింది, ఆయన పెరిగిందంతా యానాం. సో మా మదర్ పుట్టిందేమో ప్రొద్దుటూరు. అయితే ప్రొద్దుటూరుతో కనెక్షన్స్ లేవు రాయలసీమతో. వాళ్ళు 1950 కల్లా ఇక్కడ మైగ్రేట్ అయిపోయారు. సో అక్కడ ఎవరు లేరు, కనెక్షన్స్ అనేది లేవు. సో మా యానం అయితే ఉంది, కానీ ఎప్పుడు నేను కనెక్ట్ అవ్వలేదే, ఎప్పుడు నేను ఆ ఊరు వెళ్ళలేదే, తక్కువ వెళ్తున్నానే. ఈ హోమ్ టౌన్ తర్వాత నాకు ఫీలింగ్ ఏంటంటే, లేదు మా నాన్న పుట్టిన ఊరితోటి నేను కనెక్షన్ పెంచుకోవాలి, అక్కడ వాళ్ళతో మళ్ళీ పరిచయాలు. వాళ్ళు ఏదో పెళ్ళికి వెళ్తే వాళ్ళంతకు వాళ్ళు వచ్చి పరిచయం చేసుకుంటున్నారు, అబ్బాయి మీ నాన్నతో నేను ఫ్రెండ్ని పలానా ఇదని. వాళ్ళంతకు వాళ్ళు పరిచయం చేసుకున్నారు. వాళ్ళు ఎంత గొప్పోళ్ళు, వాళ్ళకి ఎంత గొప్ప హృదయం ఉంటే వాళ్ళు వచ్చి పరిచయం చేసుకొని, పెద్దవాళ్ళు, వాళ్ళ వయసు ఉన్నవాళ్ళు. సో ఐ థింక్ ఐ షుడ్ గెట్ బ్యాక్ టు దెమ్, ఐ షుడ్ రీకనెక్ట్ అవ్వాలి హోమ్ టౌన్తో, యానాం తోటి. సో దట్ ఆ కనెక్షన్ నా కొడుక్కి నా కూతురుకి కూడా పాస్ ఆన్ అవ్వాలి యానంతో అని చెప్పేసి ఆ ఫీలింగ్ వచ్చింది. సో ఐ విల్ డెఫినెట్లీ అగైన్ రీకనెక్ట్ టు యానాం. ఇదిగో యానాం ప్రేక్షకులు ఎవరైనా చూస్తుంటే ఐఎమ్ కమింగ్. ప్రతి సంవత్సరం ఒకసారైనా 2 సార్లైనా వచ్చి మీ అందరితోటి ఐ స్పెండ్ అండ్ రీకనెక్ట్ మళ్ళీ అందరితో. థ్యాంక్ యూ. ఎస్, అందులో అంటే ఇప్పుడు మనం డెవలప్మెంట్, గ్రోత్, ఎడ్యుకేషన్ ఈ పాయింట్స్ ఎక్కువగా మన లైఫ్లో ఉండాలి అని చూసుకున్నప్పుడు వి రియలీ మిస్ ద బేసిక్ రూట్స్ అనిపిస్తూ ఉంటుంది. సో వాట్ యూ ఫీల్ అబౌట్ దిస్? అంటే మనం గ్రో అవ్వాలి లైఫ్లో, కానీ అట్ ద సేమ్ టైం ఈ గ్రోత్ సొసైటీని సాటిస్ఫై చేసే పాయింట్స్ మనల్ని కొన్నిటికి చాలా దూరం చేస్తూ ఉంటాయి. సో మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇజ్ ఇట్ వర్ది అనిపిస్తుందా? మీరు ఎదగడం తప్పు కాదు, మీరు చంద్రమండలం మీదకి కూడా వెళ్ళడం తప్పు కాదు. అయితే మళ్ళీ భూమి మీదకే కదా రావాలి, అక్కడికి వెళ్ళి మళ్ళీ భూమి మీదకి రండి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా నేను ఎలాగైతే మా నాన్న తాలూకు కనెక్షన్స్, యానంతో కనెక్షన్స్ మిస్ అయ్యాను, అది రీకనెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. అందరూ కూడా డెఫినెట్గా వాళ్ళ హోమ్ టౌన్స్ని మర్చిపోకుండా దే హ్యావ్ టు రీకనెక్ట్. అలాగే మహర్షి సినిమాలో కూడా చూపించారు కదా, వాళ్ళ ఊరిని దత్తత తీసుకొని చేస్తాడు కదా, అలా I feel everyone should again get back to their hometowns. ఉండాలి, ఆ కనెక్షన్ ఉండాలి. దే హ్యావ్ టు గో ఎప్పుడో సార్ 3 నెలలకో 4 నెలలకో ఇయర్లీ థ్రైజో వెళ్ళి బీన్ మీ సిటీస్లో ఉండండి, మీరు ఎదుగుదలకు వెళ్ళండి, ఇంకా వెళ్ళండి, ఎదగండి, ఇంకా పైకి వెళ్ళండి, యూఎస్ వెళ్ళండి, ఇంకా పైకి ఇంకేమైనా ఉంటే వెళ్ళండి, కానీ మళ్ళీ అగైన్ గెట్ బ్యాక్ టు రూట్స్. అలెక్స్ హేలీ నవల ఒకటి ఉంది రూట్స్ అని, 7 తరాల కథలు. After 7 generations he goes back to Africa to know his roots. So అలా మనం కూడా మన హోమ్ టౌన్తో వీ హ్యావ్ టు గెట్ కనెక్టెడ్. ట్రూ. మీరు కనెక్ట్ అయిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా మీ హోమ్ టౌన్తో వైల్ డ్యూరింగ్ హోమ్ టౌన్ షూట్? డ్యూరింగ్ షూట్ నాకు ఫాదర్ క్యారెక్టర్ అండ్ మదర్ క్యారెక్టర్ చాలా దగ్గరగా, ఎందుకంటే నాకు మోస్ట్లీ ఈ జోన్లోనే ఉంటుండే ఇంట్లో ఉన్నంతసేపు, బికాజ్ ఐ బిలాంగ్ టు దిస్. ఆ లాంగ్వేజ్ కూడా కొంచెం ఇంట్లో మాట్లాడే లాంగ్వేజే. సో సార్తో చేసినప్పుడు, ఝాన్సీ మ్యామ్తో చేసినప్పుడు అది ఎంత న్యాచురల్గా ఉంటుండే అంటే 116 అనేది మీరు ట్రైలర్లో ఉంటే 116 మార్కులు వచ్చినాయని అనగానే ఆ సౌండింగ్ ఇట్ సెల్ఫ్ మా మమ్మీ మాట్లాడుతున్నట్టు ఉంటుండే అది. అందుకని నా నాట్ కూడా న్యాచురల్గా వెళ్ళిపోతుండే. సో నాకు డైలాగ్స్ దగ్గర నుంచి కూడా కొంచెం ఆ కనెక్షన్ ఉంటుండే. ప్లస్ సిస్టర్ క్యారెక్టర్ నాకు అన్న ఉన్నాడు, సో సేమ్ అదే జోన్ అనమాట. సో యా, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు మై హోమ్ ప్లస్ మై హోమ్ టౌన్ ఆల్సో. ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ హైదరాబాద్ సార్ అన్నట్టు, బట్ మై నేటివ్ వచ్చేసి నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్. సో యా, నాకు బేసికలీ అక్కడ మేము హోమ్ టౌన్లో వాడిన కొన్ని ప్రాపర్టీగా వాడతాం కదా, అవి నాకు చాలా మెమరబుల్గా అనిపించాయి. చిన్న కిడ్డీ బ్యాంక్ ఒకటి ఉంటుంది అండ్ ఒక వీడియో గేమ్ ఒకప్పుడు దాన్ని ఏమంటారు, ఒక ఫోన్ లానే ఉంటుంది, దాంట్లో ఉంటుంది కదా అది ఉండింది. సో ఈ థింగ్స్ అని చూసినప్పుడు నాకు నా చిన్నప్పుడు ఎలా అయితే ఉండిందో అవన్నీ ఒకటేసారి గుర్తొచ్చాయి అన్నమాట. హోమ్ టౌన్ రిలేటెడ్ అని కాదు, కానీ
ఈ మెమరీస్ అన్ని నాకు మళ్ళీ గుర్తొచ్చాయి. ఐ విష్ ఇప్పుడు ఈ ఫోన్స్ వచ్చేసరికి, ఇలా స్మార్ట్ ఫోన్స్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా వచ్చేసరికి అవన్నీ మిస్ అయిపోతున్నాం. ఇప్పుడు అక్కడ అంతేం దొరకట్లేదు. హోమ్ టౌన్ నేను చేయడం వల్ల ఆ మెమరీస్ అన్ని నాకు గుర్తు రావడం అండ్ చాలా బాగా అనిపించింది. ఇట్ వాజ్ వెరీ లైవ్లీ. సో అదైతే బెస్ట్ మెమరీ నాకు. ఒకసారి అడగండి ఆవిడ్ని, మీ హోమ్ టౌన్కి మళ్ళీ వెళ్ళి అవన్నీ అన్నీ గుర్తు చేసుకుంటారని అడగండి. వెళ్తారా అసలు హోమ్ టౌన్కి వెళ్తారా అని అడగాలి ఫస్ట్ మనం. కాదు నువ్వు మలయాళీ అమ్మాయి అది ఓకే, నువ్వు ఇక్కడ పుట్టి పెరిగే యాక్సెప్టెడ్, నేను దాని గురించి కాదంట్లా. కానీ కేరళ వెళ్తావా? వెళ్తూనే ఉంటాను. ఎప్పుడెప్పుడు వెళ్తుంటారా? సమ్మర్ వెకేషన్స్ నాకు బేసికలీ మా పేరెంట్స్ వర్కింగ్ ఇద్దరు. సో వాళ్ళకి ఎప్పుడు కుదిరితే వాళ్ళతో పాటు నేను వెళ్ళడమే. నాకైతే చాలా ఇష్టం కేరళ. వెరీ గుడ్. చెప్పిన తర్వాత చెప్పు. నిన్నే ఎగతాళి చేయట్లేదమ్మా, నువ్వు చెప్పు. ఓకే నాకు కేరళ అయితే నాకు చాలా ఇష్టం. అంటే వెళ్ళి అక్కడ చాలా గ్రీనరీ ఎక్కువ ఉంటుంది, పొల్యూషన్ ఇవంతా చాలా తక్కువ ఉంటుంది అండ్ నడవడానికి బాగా కనెక్ట్ అయిందిగా మీకు. సో యా డెఫినెట్లీ వెళ్తాను. చెప్పండి సార్, మీరు చెప్పండి. నువ్వు చెప్పు. అంతే గ్రీనరీ వరకు ఆగిపోయాడు, చెప్పు ఇంకా చెప్పు. ఫుడ్ వైజ్ మెయిన్ థింగ్ అక్కడ నాకు అయితే తెలుగు ఫుడే కొంచెం ఎక్కువ అలవాటు. అక్కడ వాళ్ళు వాడే ఆయిల్ ఇదంతా నాకు కొంచెం అంత పడదు. సో బట్ స్టిల్ వెళ్తాను. మేము వెళ్ళాలంటున్నా, కనెక్ట్ అవుతాను డెఫినెట్ గా. ఈ అమ్మాయికి ఏమన్నా లేకపోయినా పప్పు ఓకే ఖచ్చితంగా. ఒక్కటి రిక్వెస్ట్ ఏంటంటే, నువ్వు కెమెరాలను చూసి, ఇక్కడ కూడా చాలామంది మలయాళీస్ ఉన్నారు, ప్లస్ కేరళలో కూడా చూస్తారు మన ఆహాని కావంటే ഡൗൺലോഡ് చేసుకొని చూడమను. മലയാളം చెప్పు అందరికీ. കേരളയിലുള്ള മലയാളീസ് എല്ലാവർക്കും ഞാൻ പറയുവാണ്, ഞങ്ങളുടെ ഈ ഹോം ടൗൺ സീരീസ് April 4th റിലീസ് ആവാൻ പോവാ. സോ നിങ്ങളൊക്കെ നിങ്ങളുടെ ഫാമിലീസിന്റെ കൂട്ടത്തിൽ പ്ലീസ് ഡു വാച്ച് ഇറ്റ്. അത് ലാസ്റ്റ് ഇംഗ്ലീഷ് వచ్చింది എല്ലാവരും കാണണം. എല്ലാവരും കാണും. అర్థమైంది. అది లాస్ట్ మాత్రం. എല്ലാവരും കാണണം. ಎಲ್ಲರೂ కాను చెప్పు. మనం కూడా అందరం కలిసి చెప్తాం. మలయాళంలో చెప్తాను, నేను మలయాళంలో చెప్తాను. ఇది సీరియస్లీ? అసలు మలయాళం మాట్లాడితే మామూలుగా ఉండదు. എല്ലാരും മോഹൻലാലയും മമ്മൂട്ടിയും സുമാ കണക്കാലയും രാജു കണക്കാലയും എള്ളയമ്മളും ആങ്ങളും ഹോം ടൗണിയും പാരങ്ങളും തമിഴ് പാരങ്ങളും എന്താ ചേട്ടയും മലയാള കുട്ടിയും. బాగుందండి, ఇంత చక్కగా నేర్పిస్తారు అనుకోలే. నేనా అంత యూట్యూబ్ నుంచి నేర్చుకున్నాను. నేనైతే మరి ఇంత గలీజ్ ఓటీటీ సినిమాలు ఇవన్నీ ఉన్నాయి కదా ఈ మధ్య. ఓకే, సో అక్కడ నా హోమ్ టౌన్ గురించి అడగరు, అమలాపురం ఫీల్ అవుతారు. బాబాయ్ అసలే మాది ఆనంద్ దాటాక అమలాపురం. ప్లీజ్ చెప్పండి ప్లీజ్, మీరు ఎలా కనెక్ట్ అయ్యారు? మా హోమ్ టౌన్ అమలాపురం పక్కన అన్నతారం అండి. మరి మేము హైదరాబాద్లో పుట్టి పెరగడం వల్ల ఇంకా హైదరాబాదే అయిపోవడం అయిపోయింది. ఎక్కడైనా కనెక్ట్ అయ్యారా హోమ్ టౌన్ కి? హోమ్ టౌన్ కి కనెక్ట్ అంటే నేను అప్పుడప్పుడు వెళ్తాను, ఊరికి సంక్రాంతికి వాటికి వెళ్తూ ఉంటాను. వెళ్ళినప్పుడు అంటే ఇప్పుడు కనెక్ట్ అవుతున్నా, అంటే అరే అప్పుడు అలా ఉండేదా. ఇది మాకన్నా ముందు జనరేషన్ గైజ్ కదా, మేము ఆ జనరేషన్లోకి వెళ్ళి యాక్ట్ చేయండి. ఓకే ఇలా వీడియో గేమ్స్ ఇలా ఉంటాయా, ఓకే అప్పుడు ఇలా ఉంటుందా, సినిమాలు ఇలా చూసేవారు, అంటే ఇంత లాభమాన్ని ఇచ్చేవారు హీరోల్ని, ఇవన్నీ చూస్తుంటే బాగా కనెక్టివిటీగా వండర్ఫుల్. అసలు ఇంకోటి మేజర్గా ఏంటంటే అందరికి చెప్పదలుచుకొని, దో తెలంగాణ స్లాంగ్లో డైలెక్ట్లో ఉన్న ఇది అందరికీ న్యూట్రల్గా అందరికీ కనెక్ట్ అయ్యే వెబ్ సిరీస్. అటు మీరు ఉత్తరాంధ్ర కానివ్వండి, ఇటు మనకి ఈస్ట్ వెస్ట్ కానివ్వండి, రాయలసీమ కానివ్వండి, చిత్తూరు కానివ్వండి, ఎవరికైనా కృష్ణా గుంటూరు ఎవరికైనా సరే అందరికి కనెక్ట్ అయ్యే సిరీస్. కాబట్టి అందరూ తప్పకుండా చూడండి హోమ్ టౌన్. April 4th అద్భుతంగా, అంటే అద్భుతంగా వచ్చిందని మేము అనుకుంటున్నాం. చూసిన తర్వాత మీ కామెంట్స్ ద్వారా మాకు ఏం పెడతారో, శాపనార్థాలు పెడతారో లేకపోతే మెచ్చుకుంటారో అది మీ ఇష్టం, అది మీ చేతుల్లో ఉంది. సో ఎవ్వరూ మిస్ అవ్వకండి ప్లీజ్. ఆహాలో April 4th అద్భుతంగా వచ్చిన ఒక హోమ్ టౌన్ అనే వెబ్ సిరీస్ తప్పకుండా చూడండి. సో ఏంటి అసలు మీ క్యారెక్టర్ ఏ విధంగా ఉండబోతుంది దీంట్లో? బేసిక్గా హోమ్ టౌన్లో సమీరా అనే క్యారెక్టర్ నేను చేశాను. లైక్ శ్రీకాంత్ లైఫ్లో ఒక లైక్ ఫస్ట్ లవ్, సో ఆ లవ్ స్టోరీ పార్ట్ అంతా ఉంది. ఇట్ వాస్ బ్యూటిఫుల్. అంతే, అలా ఇంకా నేను అంతకుమించి రివీల్ చేయొద్దన్నారా? అంతేనా? క్యారెక్టర్లోకి వెళ్తున్నాం. అంటే షూటింగ్ మొత్తం ఎక్కడ జరిగింది?
ఇది ఇంటీరియర్ ఇంట్లో ఇల్లు వచ్చేసి మలక్పేటలో చేసాము. ఓ దెన్ మెదక్లో తూప్రాన్ దగ్గర మేడ్చల్ ఊర్లో అక్కడ చేసాము. ఓ వండర్ఫుల్. మంచి లొకేషన్స్ యాక్చువల్గా మంచిగా ఎంజాయ్ చేసుకుంటే చేసాము. ఇంకోటి వింటర్ మేము చేసేటప్పుడు అసలు మార్నింగ్స్ మంచిగా అట్లా లైట్ గా ఫాగ్ తో స్టార్ట్ అయి ఉంటుంది. చాలా బాగుంటుంది. కిల్ చేస్తుండే ఒక అర్ధగంట పొద్దుగాల పూట, మళ్ళీ సాయంత్రం పూట ఒక అర్ధగంట లేచిపోతుండే కానీ బట్ అవి హ్యాడ్ ఫన్, చల్లగా ఉంటుండే, బాగుంటుండే. యా అండ్ ఇక్కడ మీరు ఆల్రెడీ మెన్షన్ చేశారు 2013 అండ్ ఈ పీరియడ్లో సిరీస్ అనేది 2003 to 13 వరకు. సో అదంతా చూసుకున్నట్లయితే బిఫోర్ కోవిడ్ పీరియడ్ అనమాట. సో ఆఫ్టర్ కోవిడ్ ఇట్ ఈస్ లైక్ టోటలీ డిఫరెంట్. సో ఐ థింక్ అలాంటి ఎలిమెంట్సే ప్రెజెంట్ చేశారా మీరు అక్కడ? లైక్ ఆ టైంలో ఆ ఏరాలో జరిగిన విషయాలు ప్రెజెంట్ చేశారు. నాకు తెలిసి 2019 నుంచి ఏది తీసుకున్న ఐరా లెక్కనే ఉంటుంది. ఓకే. సో యా చాలా అంటే 2013లో నాకు తెలిసి కొంచెం ఆ ఫ్రీ జోన్ లో ఒకటి ఉంటుండే, ఓ మైండ్ సెట్ లో ఉంటుండే కదా. 100% ఆ మైండ్ సెట్ ఉంటుంది. అండ్ సో ఆ టైంలో జరిగిన డిఫరెంట్ అంటే దెర్ ఈస్ అ హ్యూజ్ డిఫరెన్స్ ఇప్పటికి అప్పటికి చూసుకున్నట్లయితే. సో ఎనీథింగ్ విచ్ యూ మిస్ ఫ్రమ్ దాట్ టైం, అది ఇక్కడ ఈ టైంలో ఉంటే బాగుండు అంటే రైట్ నౌ 25లో ఉంటే బాగుండు అనే ఫీలింగ్ ఏదైనా ఉందా? ఒక్కొక్కరు చెప్పండి. వెయిట్ రే, ఐ హావ్ టు థింక్. There are lot of things. ఫస్ట్ యూ స్టార్ట్. ఎందుకురా మీ అందరిలో ఏజ్ అయినా పెద్ద చెప్పు పర్లేదు. అంటే నాకు ఆ క్వశ్చన్స్ ఒకసారి అంటే ఆ 2003 to 13 వరకు ఉంది కదా, ఈ పీరియడ్లో ద సిరీస్ రన్ అయింది. సో ఓకే, అది బిఫోర్ కోవిడ్. సో అప్పుడు కొన్ని విషయాలు ఉంటాయి, సో మనం క్యారీ ఫార్వర్డ్ చేయట్లేదు ఇప్పుడు. సో అవి ఇప్పుడు ఉంటే బాగుండు అని అనిపిస్తుందా 2025లో? అనిపిస్తుంది. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ లైక్ టెక్నాలజీ పరంగా పెరుగుతున్నాం, యా ట్రూ. అట్ సేమ్ టైం మనుషులకు ఎక్కడో దూరం అయిపోతున్నాం. సో కలిసి ఇలా కూర్చొని మాట్లాడుకుంటున్నా కూడా చాలా మంది సెల్ ఫోన్ ఇలా చూసుకుంటూ ఏ యూ మ్యాన్ వాడితో చాట్ చేశారు పక్కన నేను ఉన్నా కదరా అసలు అరే పక్కన నేను ఉన్నా లేదు అంటే నేను కూడా చేస్తున్నా. అదే ఎక్కడో లైక్ జనాల్లో మిస్ అవుతున్నాం ఆ ఫ్రెండ్షిప్ అన్నది. ఒక ప్యూర్ ఫ్రెండ్షిప్ ఉండేది. ఇప్పుడు అంతా ఏంటంటే ఎవడో స్నాప్ వదిలేడు అనుకో, అమ్మ వీడు బాగుపడిపోతున్నాడు, మనం బాగుపడట్లేదు, వీడు ఎంజాయ్ చేస్తున్నాడు అంటే ఎక్కడో తెలియకుండా కుళ్ళు కుతుందో ఇది పెరిగిపోతుంది మనుషుల్లో. అవును, టెక్నాలజీ మనుషుల్ని ఎక్కడో అంటే నాకు ఇంగ్లీష్లో సరిగ్గా వర్డ్స్ రావు, ఎక్కడో ఎదుగుతున్నాం, ముందుకు వెళ్తున్నాం. వస్తే ఇంకేం తెలుగులో చెప్తున్నారు, రెండు రావు కదా. రెండు రావా? తమిళ వచ్చి కదా, తమిళ అవరికి తెలియదులే, எனக்கு தெரியும். தெரியும் அப்போ அது తెలుగు ఇంటర్వ్యూ ఆగదు, తమిళ. ఓకే. సో కొంచెం అంటే ఎక్కడో ఏదో డిస్కనెక్షన్ బిట్వీన్ హ్యూమన్స్. యా అండ్ పిల్లల్లో కూడా చాలామంది ఏదో తెలియని ఒక అట్మాస్ఫియర్ నుంచి ఏదో ఒక పొల్యూటెడ్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోతున్నారు. ఒక ఆర్టిఫిషియల్గా ఒక బాబాయ్ పిన్ని అలాంటి వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళతో కూడా మాట్లాడట్లా. ఇంట్లోకి వచ్చినా కానీ మేమున్నాం, మన లైక్ ఈ 90s జనరేషన్ మేమందరం అండ్ సరదాగా అందరితో మాట్లాడుతూ బాబాయ్లతో పిల్లలు, అది ఎక్కడో మిస్ అవుతుంది అన్నది నా ఇది. అని మీరు? ఐ అగ్రీ టు వాట్ అనిరుద్ సెడ్. అది కాకుండా చెప్పాలి అంటే ఇప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు అంతా ఈ సోషల్ మీడియా అంత లేకుండే, ఈ ఇన్స్టాగ్రామ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మెల్లమెల్లగా ఈ డబ్ స్మాష్ వీటితో స్టార్ట్ అయ్యి మెల్లగా ఈ ఇన్స్టాగ్రామ్ అంతా హైప్ క్రియేట్ అవుతుంది. నాకేమనిపిస్తుంది అంటే ఈ సోషల్ మీడియాలో ఉన్న ఈ టెక్నాలజీ వేస్ టూ మచ్గా పెరిగిపోయేసరికి వాళ్ళ లైఫ్లో ఏం చేస్తున్నారు అంటే డిస్కరేజ్ చేసేసుకుంటున్నారు సెల్ఫ్ని. అంటే ఇప్పుడు ఓకే ఈ పలానా అమ్మాయి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది, అది సోషల్ మీడియాలో పెట్టేవంతా కూడా నిజం డెఫినెట్లీ కాదు, అదైతే అందరూ తెలుసుకోవాలి. ఓన్లీ డెఫినెట్గా అయితే హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకుంటారు, బికాస్ ఎవరికి కూడా నాకు ఇంత బాధలు ఉన్నాయని చెప్పి సోషల్ మీడియా ఎవరు పెట్టుకోవాలనుకోరు. సో చాలామంది ఏంటి అంటే అరే తిన లైఫ్ సెట్, తిన ఇంత డబ్బులు సంపాదిస్తుంది, నేనేం చేయట్లే లైఫ్లో అని అనుకుంటారు. ఈ సోషల్ మీడియా అనేది లేకపోతే they'll have so much time to think about themselves. అంటే వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించి మనం ఏం చేయొచ్చు అనే దాని గురించి కూడా ఆలోచించవచ్చు. సో ఐ థింక్ ఈ టెక్నాలజీ పెరగడం వల్ల ఇయర్స్ మెల్లమెల్లగా ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఇది ఒక చేంజ్ అని అబ్జర్వ్ చేశాను, విచ్ ఐమ్ నాట్ లైకింగ్. అండ్ కోవిడ్ హెల్ప్డ్ అ లాట్ బికాజ్ పేరెంట్స్ వర్కింగ్ అవ్వడం వల్ల లేకపోతే వాట్ ఎవర్ రీజన్స్ నేను మళ్ళీ ఆ ఫ్యామిలీ అందరం కలిసి వీవర్ కుకింగ్, వీవర్ టాకింగ్, కరెంటు పోవడాలు ఇవన్నీ చాలానే హెల్ప్ అయ్యాయి. అంటే ఆ చిన్నప్పుడు మెమరీస్ అన్నీ కూడా మళ్ళీ గుర్తు చేయించాయి. సో ఐ థింక్ ఆ క్వాలిటేటివ్ టైమ్ విత్ ఫ్యామిలీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అండ్ రెస్పెక్టింగ్
ఫ్యామిలీ పీపుల్ ఎల్డర్ వన్స్ అది చాలా ఇంపార్టెంట్ ఈ మధ్య అది మనకు కనిపించదు. కనిపించట్లేదు, అసలు కనిపించలేదు. మీరు మీ యూత్ చెప్పడం అది మామూలు విషయం కదా అసలు. ప్లీజ్ మీరు I also agree to what Annie said. I also agree to what Annie said. So నా చెప్తే సినిమాని మిస్ అవుతున్నాను నేను చాలా. అంటే సినిమా వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఇన్ 2013. అంటే నాకు గుర్తున్నంత వరకు నేను స్నాక్స్ తిన్నకే సినిమాకి పోతుండే, ఆ లెవెల్లో కూడా ఉండే నేను. అంటే మా ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ మా ఇంటి పక్కన ఇట్లా దేవీస్ దర్శని వీటికి పోయేటప్పుడు కూల్ డ్రింక్, ఆ సమోసా కూడా పెద్దది కాదు చిన్నది కాదు, అది మధ్యలో ఉంటుంది ఒకటి. సో అది మస్తు ఉంటుంది, అది ప్లస్ ఎగ్ పఫ్ ఇవి ఉంటుండే అనమాట. ఇది ఈ సింగిల్ స్క్రీన్ కల్చర్ అనేది ఎన్నో మిస్ అయింది మనకి, కొంచెం మిస్ అవుతుంది. ఎంత కాదన్న, ఎంత రీరిలీజ్లు మనం పెట్టుకున్నా ఏమున్నా కూడా కొంచెం అది మిస్ అవుతుంది. నంబర్ కూడా 100 days సెలబ్రేషన్, 175 అది కిక్ అసలు. మెయిన్ ఆ కూల్ డ్రింక్ సౌండ్. సో ఒక స్మెల్ కూడా వస్తుంది మీరు సింగిల్ స్క్రీన్ లోకి వెళ్తే. ఇఫ్ యు అబ్జర్వ్, ఒక తీయగానే డోర్లు తీయగానే ఒక స్మెల్ వస్తుంది, అందులో నుంచి చేసి ఇట్లా బయటికి కొడుతుంటుంది. సో దట్ ఐ మిస్. అపార్ట్ ఫ్రమ్ కోవిడ్ కి ఏం సంబంధం లేదు దానికి, బట్ ఐ మిస్ దట్ పీరియడ్ ఆఫ్ టైం. వెళ్తుంటే అప్పుడప్పుడు సుదర్శన్ టు రీకాల్ తన. అంటే ఐ థింక్ ఇక్కడ క్వశ్చన్ వర్కౌట్ కాదు. వర్కౌట్ ఓ మై గాడ్. యా, అంటే ఈ హోమ్ టౌన్ వల్ల నేను మీ మాటల త్రూ చాలా విషయాలు రీకాల్ చేశాను. యాక్చువల్లీ మీరు చెప్తూ ఉంటే కొన్ని విషయాలు నాకు గుర్తొచ్చాయి. ఓ ఇలా కూడా ఉండేది. ఇంకోటి మిస్ అవుతున్నాను. యా ప్లీజ్. అయినా మా మమ్మీ వ్యాలెట్లో నుంచి డబ్బులు కొట్టేసేవాడిని. లైక్ ఇప్పుడు కొట్టేద్దాం అంటే యూపీఐ ఇది అవుతుంది. అది ఎక్కడో మమ్మీ చేంజ్ పెట్టుకోవట్లేదే, ఒక 200 ఒక 100 తీద్దాం, ఒక 50 తీద్దాం అనేది ఎక్కడో. యూపీఐ పిన్ నెంబర్ తెలుసుకుంటే ఇంకా ఈజీ అవుతుంది. మా మమ్మీ నాకు నెంబర్స్ గుర్తుండవని మా మమ్మీకి బాగా. ఓకే, నాకు నా ఫోన్ నెంబర్ కూడా గుర్తుండదు. వండర్ఫుల్. అదే కదా, ఏమైంది బాగానే లేదా నా ఫోన్ నెంబర్ నాకు సడన్గా గుర్తురాదు. ఓకే, సో వన్ వర్డ్ అబౌట్ హోమ్ టౌన్, వై వీ షుడ్ వాచ్ అంటే ఏం చెప్తారు? ఎనీవన్. బేసిక్గా హోమ్ టౌన్ ఇది రీకాల్ నాస్టాలజిక్ అంతా పక్కకు పెట్టేస్తే చాలా జెన్యూన్గా తీసినాం. ఇది చాలా జెన్యూన్గా తీసినాం. ఎవ్రీ యాక్టర్ హియర్ హెస్ పర్ఫార్మ్, చాలా జెన్యూన్గా పర్ఫార్మ్ చేశారు. అండ్ ఇంకోటి కొన్నిసార్లు పేపర్లో ఉన్నదే చెప్పాలి, పేపర్లో ఉన్న ఎమోషనే కాకుండా సమ్వేర్ కొంచెం వెళ్ళిపోయి కొంచెం బయటికి వెళ్ళిపోయి ఓన్ ఎక్స్పీరియన్స్లు ఏమైనా ఉన్నా, లేకపోతే జెన్యూన్ పర్ఫార్మెన్స్ వాళ్ళది ఏమైనా ఉన్నా కూడా ఫీల్ అయి చేశారు. స్పెషల్లీ ఆల్ 3 ఫ్రెండ్స్ దీంట్లో చేసింది చాలా న్యాచురల్గా ఉంటుంది. టైమింగ్ కూడా అంటే మేము ఏం చేసినామో కూడా గుర్తుండదు, అంత న్యాచురల్గా వచ్చేస్తుంది కొన్నిసార్లు టేక్ అయిపోయిన తర్వాత. నాని, శ్రావ్య వీళ్ళతో చేసేటప్పుడు కూడా ఎవ్రీ వన్ ఇన్ దిస్ సిరీస్ ఇంక్లూడింగ్ ద డైరెక్టర్ హూ మేడ్ దిస్ సిరీస్ మేడ్ ఇట్ జెన్యూన్లీ. అది 100% మేము ఫీల్ అయ్యాం చేసేటప్పుడు. యా, కెన్ వి ఎక్స్పెక్ట్ సీజన్ 2? మేబీ వి గాట్ ద హింట్. రెస్పాన్స్ అంటే బట్టి చేస్తాం. ఇంకా మీరు గట్టిగా నాకు తెలిసి మీరు మీ గట్టిగా support సపోర్ట్ చేస్తారు. మన తెలుగు ప్రజల దేవుళ్ళు బాగా ఆదరించి మేమైతే మా కంటెంట్తో కాన్ఫిడెంట్గా ఉన్నాము. బట్ ఆఫ్టర్ రిలీజ్ వాళ్ళ రెస్పాన్స్ని బట్టి డెఫినెట్లీ హోమ్ టౌన్ అందరికీ కనెక్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్రెడీ కనెక్ట్ అయిపోయింది. మీరు వదిలిన గ్లిమ్స్ కావచ్చు అవన్నీ కూడా కనెక్ట్ అయిపోయారు అందరూ. సో ఈ ఉగాది మీకు డబుల్ ధమా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. అండ్ మీరు మా ఉగాది అనే మామిడాకు మీరే తెస్తారా మీ ఇంట్లో, లేకపోతే ఎవరు తెస్తారు? అమ్మ చూసుకుంటుంది, మనం షూటింగ్స్ చూసుకుంటాం. ఓకే, థ్యాంక్స్ అ లాట్ అండి. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంటే దానికి వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.